ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. ప్రభుత్వ అధినేత ఫోటో ఎందుకు లేదని ప్రశ్నిస్తే మేము రౌడీలమని గూండాలమని పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? నిన్నటి రోజు దాదాపు 4 రోజుల తర్వాత, అంటే మేము ఆ ఫోటో తీయించి చంద్రబాబు గారి ఫోటో పెట్టించిన 4 రోజుల తర్వాత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ఆ సంఘటన జరిగిన రోజే మిథున్ రెడ్డి గారు ఈ జిల్లాకు రావడం జరిగింది. కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు అనుకోవచ్చు, లేదా ఇన్ఛార్జీలు అనుకోవచ్చు, మీకు అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న పర్ఫార్మెన్స్ చేసినటువంటి రంగయ్య గారు కళ్యాణ్ దుర్గంకి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, కళ్యాణ్ దుర్గంకి వేరే వాళ్ళని ఇన్ఛార్జ్ చేస్తామని చెప్పినట్టు మాకు తెలిసింది. సో ఇంకా నాగార్జున సినిమాలో బ్రహ్మానందం నాగార్జున గారు మా పర్ఫార్మెన్స్ చూడండి, అవార్డు నాకే రావాలన్నట్లు ఒక్కొక్కరు ఎవరికైతే అవకాశాలు లేవో, ఎవరికైతే ఇంకా భవిష్యత్తులో ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ లేవని క్లారిటీ కోసం వచ్చారో వాళ్ళందరూ కూడా, ఉదాహరణకి రంగయ్య గారు కళ్యాణ్ దుర్గంలో లేదని స్పష్టంగా చెప్పినట్టు కళ్యాణ్ దుర్గం వైసీపీ కార్యకర్తలు నాయకులే మాట్లాడుకుంటున్నారు. తర్వాత అనంతపురం అనంత వెంకటరామరెడ్డి గారు జిల్లా అధ్యక్ష పదవి కోసం మొన్ననే కొత్తగా వైసీపీ పార్టీలోకి చేరినటువంటి వ్యక్తి వెనక నుంచి గోతులు తవ్వుతున్నాడు అనేది బహిరంగ రహస్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో. అదీగాక అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ కోసం మా సొంత సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే భర్త గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. అది వెంకటరామరెడ్డి గారిలో ఉన్నటువంటి మానసిక ఆందోళన. నిన్నటి రోజు వీళ్ళందరూ కలిసి మాధవ్ రాప్తాడు కాదు కదా, ఏది వార్డు మెంబర్ కూడా ఇచ్చే పరిస్థితి లేనట్టుంది. ఎందుకంటే జైలుకి వెళ్ళినా కూడా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టించుకున్న పరిస్థితి లేదు. జైలుకు వెళ్ళి జిల్లాకు వస్తే కనీసం జిల్లాలో ఉన్నటువంటి బీసీ మహిళ బీసీ ఇదని మాట్లాడేటువంటి బీసీ నాయకులు పరామర్శించినటువంటి సందర్భం కూడా కనిపించాలి. జైలుకి వెళ్ళినా మాజీ ఎంపీ జైలుకి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదు. అంటే వీళ్ళంతా ఉనికి కోసం ఆరాటపడతాంటారు తప్ప, మీకు నిజంగా మేము మాట్లాడిన మాటల్లో తప్పు అనిపించింటే, మీకు నిజంగా మేము చేసింది తప్పు అని మీరు భావించింటే ఆ రోజు సాయంకాలం ఎందుకు రాలే? చైర్మన్ గారికి బయటకు వచ్చి మాట్లాడడానికి ఎందుకు 4 రోజులు సమయం పట్టింది? 4 రోజులు సమయం పట్టింది. మేము జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి కార్యాలయంలోకి వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి అటెండర్లు, ఉద్యోగస్తులు, డిప్యూటీ సిఇఓ గారు అందరూ మాతో పాటు లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఆమె ఆఫీస్ టేబుల్ దగ్గరికి కానీ ఆమె చైర్ దగ్గరికి కానీ మేము వెళ్ళలేదు. లేదా ఆ పక్కనే ఆమె అధికారిక నివాసం ఉంది, ఆ నివాసంలోకి మేము వెళ్ళలేదు. అది ప్రభుత్వ కార్యాలయం. ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేత ఫోటో లేకపోతే ఖచ్చితంగా అంత